అన్విత తన ఇంట్లో నిద్రలేచి నిన్న రాత్రి జరిగిన విషయాల గురించి ఆలోచిస్తుంది. విక్రమ్ తనను ఇంటికి డ్రాప్ చేయటం, అతనిలోని ఆ అనాలోచిత దయ ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తాయి. తన మనసులో విక్రమ్ పట్ల ఒక కొత్త జిజ్ఞాస మొదలవుతుంది. అన్విత, విక్రమ్ సార్ అంత కఠినమైన మనిషి అని అందరూ అంటారు. కానీ నిన్న తనలో ఒక డిఫరెంట్ సైడ్ కూడా చూశాను. ఆయన ఈగో వెనుక ఇంకేదో ఉంది. ఈ అవెంజర్ ప్రాజెక్ట్ వెనుక అసలు నిజం ఏంటి? అన్విత తన రోజువారీ పనులు చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఆమె తన తల్లిదండ్రుల వైపు చూస్తుంది. వారి ముఖాల్లో తన పట్ల ఉన్న నమ్మకం, ఆశలు ఆమెకు మరింత ధైర్యాన్ని ఇస్తాయి. తల్లి, ఏమైంది తల్లి? ఈ మధ్య నువ్వు చాలా ఆలోచిస్తున్నావు. ఆఫీస్లో ఏదైనా సమస్య వచ్చిందా? అన్విత, ఏం లేదమ్మా, కొంచెం కొత్త వర్క్ అంతే, అంతా ఓకే. తండ్రి, ఏమైనా ఇబ్బంది ఉంటే మాతో చెప్పుకోవటానికి వెనకాడకు. నీకు మేము ఎప్పుడూ అండగా ఉంటాం. అన్విత, నాకు తెలుసు నానా, మీరిద్దరూ ఉన్నారు కాబట్టే నేనింత ధైర్యంగా ఉన్నాను. అన్విత తన టిఫిన్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆమె కళ్ళల్లో నిన్నటి సంఘటనను తాలూకు ఆశ్చర్యం, రాబోయే ఛాలెంజ్ను ఎదుర్కొనటానికి పట్టుదల కనిపిస్తాయి. విక్రమ్ తన క్యాబిన్లో కూర్చుని అవెంజర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ను చూస్తున్నాడు. అన్విత నిన్న రాత్రి చేసిన వర్క్, ఆమె ప్లాన్ అన్నీ అతడికి స్పష్టంగా గుర్తుకొస్తాయి. ఆమె లోపాలను ఎలా కనుగొందో చూసి అతడు ఆశ్చర్యపోతాడు. తను కావాలని ఇచ్చిన కష్టమైన ప్రాజెక్ట్ను ఆమె ఎంత పర్ఫెక్ట్గా డీల్ చేసిందో అతనికి అర్థమవుతుంది. విక్రమ్, ఈ అమ్మాయి ఎంత షార్ప్గా ఉంది. నేనిచ్చిన టెస్ట్లో కూడా పాస్ అయ్యింది. నా అంచనాలు మించి ఉంది. కానీ తనని నేను నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, లేదా దూరం పెట్టాలి. విక్రమ్ లోపల ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. అన్విత ప్రతిభ అతడిని ఆకర్షిస్తోంది. కానీ తన అహంకారం ఆమెను తన నియంత్రణలో ఉంచుకోవాలని, లేదా ఆమెను దూరం చేయాలని కోరుకుంటుంది. అప్పుడే అతని పిఏ లోపలికి వస్తుంది. పిఏ, గుడ్ మార్నింగ్ సార్, ఈరోజు మీ షెడ్యూల్. విక్రమ్, ఆగు, అన్విత రెడ్డి వచ్చిందా? పిఏ, అవును సార్, ఆమె తన సీట్లో కూర్చున్నారు. విక్రమ్, ఓకే, తనకు ఇప్పుడు నా క్యాబిన్కి రమ్మని చెప్పు. అవెంజర్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు. పిఏ ఆశ్చర్యపోతుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ను విక్రమ్ కేవలం ఒక జూనియర్ ఆఫీసర్ చేత రిపోర్ట్ అడుగుతున్నాడు. అన్విత తన సీట్లో కూర్చొని కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయటానికి సిద్ధమవుతుంది. శృతి ఆమె ఫ్రెండ్ పక్కన నిలబడి అన్వితను చూస్తూ ఉంటారు. శృతి చిన్నగా నవ్వుతూ తన ఫ్రెండ్తో, చూడు, అప్పుడే సీఈఓ క్యాబిన్కి పరుగు పెడుతుంది. నిన్న రాత్రంతా ఆఫీస్లో ఉండి ఏం చేసిందో ఏమో. శృతి ఫ్రెండ్, విక్రమ్ సార్ చాలా కోపంగా ఉంటారు కదా, ఏదో ఒక తప్పు పట్టుకుంటారు. శృతి, దానికి రెడీగానే ఉండాలి. తన ఓవర్ యాక్షన్ అంతా బయటపడుతుంది. అన్వితకు వారి గుసగుసలు వినిపిస్తాయి. కానీ తను పట్టించుకోదు. ఆమె పిఏ వచ్చి విక్రమ్ పిలిచాడని చెబుతుంది. పిఏ, అన్విత మేడం, విక్రమ్ సార్ మిమ్మల్ని అవెంజర్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో సహా పిలుస్తున్నారు. వెంటనే రమ్మన్నారు. అన్విత, ఓకే, వస్తున్నాను. అన్విత అవెంజర్ రిపోర్ట్ను తీసుకుని విక్రమ్ క్యాబిన్ వైపు వెళ్తుంది. ఆమెకు లోపల కొద్దిగా ఉత్కంఠంగా ఉన్న తన పని పట్ల పూర్తి నమ్మకం ఉంది. అన్విత క్యాబిన్లోకి ప్రవేశిస్తుంది. విక్రమ్ ఆమెను సీరియస్గా చూస్తూ కూర్చోమని సైగ చేస్తాడు. విక్రమ్, రిపోర్ట్ తీసుకొచ్చావా? అన్విత, అవును సార్. రిపోర్ట్ అతనికి ఇస్తుంది. విక్రమ్, రిపోర్ట్ను తెరవకుండా ఈ ప్రాజెక్ట్లో నువ్వెలాంటి లోపాలను కనుగొన్నావు? నిన్న రాత్రి నువ్వు
దాన్ని పూర్తి చేయటానికి ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. నీకేదైనా సహాయం అవసరమైందా? అన్విత: లేదు సార్. నాకు ఎటువంటి సహాయం అవసరం లేదు. నేను ప్రాజెక్ట్‌లో ఒక కీలకమైన లూప్ హోల్‌ను కనుగొన్నాను. అది కంపెనీకి చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తోంది. విక్రమ్: లూప్ హోలా? అంత పెద్ద ప్రాజెక్ట్‌లో అదెలా సాధ్యం? అంతకుముందు సీనియర్ అకౌంటెంట్ మిస్టర్ రవి దీన్ని పరిశీలించారు. అన్విత: సార్, ఈ ప్రాజెక్ట్‌లో లీగల్ డ్రాఫ్టింగ్‌లో ఒక చిన్న క్లాజ్ ఉంది. అది భవిష్యత్తులో మనకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. కావాలంటే నేను మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా ప్లాన్ కూడా రెడీ చేశాను. విక్రమ్ రిపోర్ట్‌ని తెరిచి చూస్తాడు. అన్విత వివరించిన లోపాలు, వాటిని సరిదిద్దడానికి ఆమె సూచించిన పరిష్కారాలు అతడిని దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. ఆమె ఎంత సూక్ష్మంగా పరిశీలించిందో అతనికి అర్థమవుతుంది. విక్రమ్ రిపోర్ట్‌ను పక్కన పెట్టి అన్విత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అన్వితారెడ్డి, నువ్వు నా అంచనాలకు మించి ఉన్నావు. ఈ ప్రాజెక్ట్ నిజంగానే చాలా పెద్ద సమస్యను సృష్టించేది. నువ్వు నా కంపెనీకి పెద్ద నష్టాన్ని నివారించావు. థాంక్యూ. అన్విత విక్రమ్ నోటి వెంట థాంక్యూ అని వినగానే ఆశ్చర్యపోతుంది. అతని ముఖంలో అహంకారం కాకుండా ఒక రకమైన నిజాయితీ, అంగీకారం కనిపిస్తాయి. అన్విత: నా డ్యూటీ సార్. విక్రమ్ ఆమె వైపు ఒక క్షణం చూస్తాడు. అన్విత నిజాయితీ, ఆమె నిరాడంబరమైన స్పందన అతడిని మరింత ఆకట్టుకుంటాయి. కానీ అతని గర్వం ఇంకా పూర్తిగా వదులుకోడు. విక్రమ్: ఓకే, నువ్వెళ్ళొచ్చు. మిస్టర్ శర్మకు తెలియజేయి, ఈ ప్రాజెక్ట్‌ను నువ్విచ్చిన ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయమని. నీ పేరుతోనే అది జరుగుతుంది. అన్విత తల ఊపి బయటికి వస్తుంది. ఆమె ముఖంలో గెలిచిన ఆత్మవిశ్వాసం, విజయం కనిపిస్తాయి. ఆమెకు విక్రమ్ మెచ్చుకోవటం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. అన్విత తన సీటుకు తిరిగి వస్తుంది. రమేష్ ఆమె వైపు చూస్తాడు. రమేష్: ఏమైంది అన్విత? విక్రమ్ సార్ ఏమన్నన్నారా? అన్విత: విజయం. ఈ ప్రాజెక్ట్ వల్ల కంపెనీకి పెద్ద నష్టం తప్పింది. విక్రమ్ సార్ చాలా ఇంప్రెస్ అయ్యారు. రమేష్: నిజంగానా? వావ్, గ్రేట్ జాబ్. అన్విత విజయంతో ఆమె సహోద్యోగులు కూడా సంతోషిస్తారు. శృతి మాత్రం కోపంతో చూస్తూ ఉంటుంది. ఆమె ముఖంలో అసూయ స్పష్టంగా కనిపిస్తుంది. శృతి తన ఫ్రెండ్‌తో: ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ అమ్మాయిని ఆయనెందుకు అంతగా ఎంకరేజ్ చేస్తున్నాడు? ఇది ఖచ్చితంగా ఏదో ప్లాన్. అన్విత తన పనిలో మునిగిపోతోంది. ఆమె ఈ విజయంతో మరింత కాన్ఫిడెంట్‌గా మారుతుంది. విక్రమ్ తనను పూర్తిగా అంగీకరించాడని ఆమెకు తెలుసు. విక్రమ్ తన క్యాబిన్‌లో కూర్చుని ఉంటాడు. అతను తన టేబుల్ మీద ఉన్న అన్విత రిపోర్ట్‌ను మళ్ళీ చూస్తాడు. ఆమె తెలివితేటలు, పదును అతడిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తన గర్వాన్ని పక్కన పెట్టి ఆమెను మెచ్చుకోవటం అతడికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. విక్రమ్ తనలో తాను: అన్వితారెడ్డి, నువ్వు నా జీవితంలోకి ఒక తుఫాన్‌లా వచ్చావు. నా అంచనాలను తారుమారు చేస్తున్నావు. నేను ఎవరిని నమ్మకూడదు అని అనుకున్నాను. కానీ నీ నిజాయితీ. విక్రమ్ నిశ్శబ్దంగా ఆలోచిస్తాడు. తన తండ్రి మరణం తర్వాత ఏర్పడిన అహంకారపు గోడలు అన్విత వల్ల నెమ్మదిగా కరుగుతున్నాయని అతనికి అనిపిస్తుంది. ఇది కేవలం ఒక ప్రొఫెషనల్ అప్రిసియేషన్ కాదు. ఒక వ్యక్తిగా ఆమె పట్ల ఒక కొత్త గౌరవం, ఆకర్షణ. ఆమె కంపెనీని కాపాడడమో కాకుండా తన మనసులోని మూసుకుపోయిన తలుపులను కూడా తెరిచిందని అతడికి అర్థమవుతుంది. విక్రమ్: మిస్ అన్వితారెడ్డి,
నువ్వు కేవలం నా కంపెనీకి ఒక ఎంప్లాయీ కాదు. కానీ ఆ వాక్యం అసంపూర్తిగా మిగిలిపోతుంది. అతను తన భావాలను పూర్తి చేయలేడు. అతని మనసులో ఒక కొత్త ప్రయాణం మొదలైనట్లు ఈ సన్నివేశం సూచిస్తుంది. ఇదండి వీడియో. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.